నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ న్యూస్. స్పెషల్ ఫోకస్. ఆపరేషన్ సింధూర్ తో బుద్ధి చెప్పినా పాకిస్తాన్ ఆగడాలు ఆగడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడిలో సుమారుగా 100 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్కి గురైంది. ఇదిలా ఉంటే ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక దళాలను కోరింది. భారత సైనిక చర్యకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారతీయ దౌత్యవేత్తను పిలిచి నిరసన తెలియజేసింది. భారత దాడులకు ప్రతీకారం తీర్చుకునే హక్కు పాకిస్తాన్కి ఉందని ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరా తీవ్రంగా స్పందించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ కఠినమైన యుద్ధ చర్యకు పాల్పడిందని పాక్ ఆరోపించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ పీఎం షహబాజ్ షరీఫ్ జాతీయ ప్రసంగానికి ముందు అత్యవసర జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎక్కువ సమయం పట్టదని, ఇప్పటికే సైనిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్నారు. ఇదిలా ఉంటే భారత ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ సైన్యాన్ని పీఎం షహబాజ్ షరీఫ్ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్ పై పాకిస్తాన్ దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మరో సంచలన ప్రకటన చేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 100కు పైగా ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టడంపై పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి తాజాగా ఆయన ప్రసంగించారు. ప్రతి పాకిస్తాన్ రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇండియాకు ఎలా బదులు ఇవ్వాలో పాకిస్తాన్ కు బాగా తెలుసు అని గుర్తు చేశారు. చనిపోయిన సాయుధ దళాలకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వివరించారు. తన శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ కు తెలుసంటూ వ్యాఖ్యలు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇవాల్టి మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ.